రామకృష్ణ పరమహంస శిష్యులకు చెబుతారు ఒక సందర్భంలో, జీవుడు దేవుళ్ళలో కలవడానికి, అద్వైత సిద్ధిని పొందడానికి కాస్త సులభమైన ఉపాయం చెప్పండి, ఈ శాస్త్ర చర్చలన్నీ మేము చేయలేము, చదవలేమంటే, ఓ పని చేయి, ఎక్కడ వస్తువు అక్కడ పెట్టి నీకు దేవుడు దొరుకుతాడు అన్నాడు. అదేమిటంటే వస్తువు ఎక్కడెక్కడ పెడితే దేవుడు దొరకడం అంటే, ఎక్కడ వస్తువు అక్కడ పెడితే అక్కడ ఉన్నట్టే కదా, జీవుడు కూడా దేవుడి దగ్గర పడే కదా, వీడిని కూడా అక్కడే పెడతావు చివరికి అన్నాడు. దేవుడే నిజం, జీవుడు ఆభాస. సమస్త శాస్త్రాలు చెప్పిన మాట మనకు అర్థం అవ్వట్లేదు, కానీ జీవుడు ఆభాస, కేవలం మిథ్య. ప్రతిబింబం అనేది పరమాత్మ, అద్దంలో కనిపించే బింబం లాంటి వాడు జీవుడు. ప్రతిబింబం, అసలు బింబం పరమాత్మ, ఆ ప్రతిబింబం జీవాత్మ. మనమంతా కేవలం ప్రతిబింబాలం. బింబం అయ్యప్ప స్వామి, బింబం ఆయన, మన ఊరికే వెనకాల బింబం ఎక్కడ. ఈ ప్రతిబింబాన్ని నమ్ముకుని నేను 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 ఎక్కడిది నేను గట్టిగా లోపలికి చూపు ప్రసరించి, ఆ మనస్సు అనేది ఎక్కడ ఆలోచన మొట్టమొదటి సంకల్పం ఎక్కడ లేస్తుందో ఆ సంకల్పం మీద దృష్టి పెడితే ఈ నేననేది మిథ్య అని ఒక క్షణంలో అర్థమై తీరుతుంది. ఒక క్షణం.